అండ్ ఈరోజు అయితే మనం కొత్త వీడియోతో ముందుకు వస్తున్నాం. మన యారడ్ బీచ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. గాజువాకలో దిగి మళ్ళీ సిండియా బస్ ఎక్కాలి ఫ్రెండ్స్. మనం సిండియా యువతలో దిగాల. యారడ వెళ్ళే రూట్ అంటే దింపుతారు ఫ్రెండ్స్ బస్ డ్రైవర్. అక్కడికి బస్సు వస్తుంది అనమాట. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది. మన బస్సు వస్తుంది ఫ్రెండ్స్, చూడండి. ఈ బస్సు ఎక్కి మనం అయితే యారడ బీచ్కి వెళ్దాం. దారిలో వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఘాట్ రోడ్ ఉంటుంది. ఘాట్ రోడ్ కూడా చాలా ఇరుకు రోడ్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఘాటి ఎక్కుతాం ఫ్రెండ్స్. మనం కనపడేది మొత్తం వైజాగ్ సిటీ ఫ్రెండ్స్. అదంతా కైలాసగిరి కొండ, వైజాగ్ బీచ్, వైజాగ్ సిటీ మొత్తం అంతా పూర్తిగా మనకి కాపాడుతుంది. ఏ పనినేమో హెచ్పిసిఎల్ రిఫైనరీ మొత్తం అన్ని కాపాడుతుంది ఫ్రెండ్స్ మనకి. అయితే వ్యూ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. రెండు కొండల మధ్యలోంచి ఎక్కుతున్నట్టు ఉంటుంది బస్సు. చాలా ఇరుగ్గా ఉంటాయి కొండలు కూడా. అంటే కొంచెం లెంత్ ఉన్న బస్సులు అయితే ఎక్కువ ఫ్రెండ్స్. కొంచెం షార్ట్ బస్సులు అయితే ఉంటాయి కొండకి. యారడ బీచ్ చూడండి ఫ్రెండ్స్, వ్యూ ఎంత బాగా కాపాడుతుంది ఇక్కడ నుంచి. మనమైతే గాడి దిగేసాం ఫ్రెండ్స్. బీచ్ దగ్గరికి అయితే వస్తాం. బీచ్ దగ్గరికి వచ్చేకైతే చాలా బాగుంది. ఇక్కడ రిసార్ట్స్ అయ్యి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంచు గోవా టైప్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ బీచ్. ఒకసారి రండి, అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. అన్నీ బాగుంటాయి కదా. ఎంత ఇవ్వండి అవునా, మేము మంచి మొక్కలేండి. బీచ్లో ఇప్పుడు ఈ మామిడి మొక్కలకి ఎంత తిరుగుతూ ఉంటుంది. ఉంటుంది పట్టుకుంది ఒకసారి డబ్బులు ఇచ్చేద్దాం. మనం అయితే యారడ్ బీచ్లోకి అయితే వస్తాం. సేమ్ ఇంచుమించు గోవా టైప్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. అదే గోవాలోనే కొంచెం బిగినీళ్ళతో ఉంటారు కదా, ఇక్కడ అలా ఉండరు, కొంచెం పద్ధతిగా ఉంటారు. చూడండి బీచ్ అంతా ఎంత బాగుంటుందో. ఫోటో షూట్లు అయితే బాగా తీసుకుంటున్నారు. కానీ యారడ్ బీచ్ అయితే ప్రమాదం ఫ్రెండ్స్. దిగకూడదు ఎక్కువ, బాగా లోతుగా ఉంటుంది. స్విమ్మింగ్ రాని వాళ్ళు దిగకూడదు. కెరటాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫోర్స్గా వస్తున్నాయో. ఈ టైంలో అసలు లోపలికి అయితే అసలు దిగకూడదు. అడుగులో అడిగేసుకుంటా చూడండి ఎలా వెళ్తున్నామో. ఈ రాళ్ళకి నాచు పడేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ కాలు జారిపోతుంది, జారి వెళ్ళకపోతుంది. కెరటం చాలా ఫోర్స్గా పడుతుంది. మొఖం మీద తోలుతున్నాయి వాటర్, అంత ఫోర్స్గా పడుతుంది. చూడండి మా బావనే మా అన్నగారు అయితే లోపలికి అయితే వెళ్తారు. అక్కడ సరదా నిలబడతారా పడ్డం అనుకుని కాల్ చేయరు. ఎలా చూడండి. భయం వేసి అయితే వస్తారు బయటికి. భయం వేసి బయటకు వస్తారు అంటున్నాను. చాలా ఫోర్స్గా వస్తుంది కెరటం, చూసారా. చూడండి మా బావని మా అన్నగారు అయితే దిగుతున్నారు లోపలికి అయితే వెళ్ళరు. అక్కడే సరదా నిలబడతారా అనే బా. ఎలా చూడండి. భయం వేసి అయితే వస్తారు బయటికి. భయం వేసి బయటకు వస్తారు అంటున్నాను. చాలా ఫోర్స్గా వస్తుంది కెరటం, చూసారా. ఇది చాలా డౌన్గా ఉంది ఫ్రెండ్స్. అందుకే ఈ బీచ్కి అయితే లోపలికి దిగకూడదు. ఎలా చూడండి. ఏంటిది ఇల్లు కట్టినా కూడా ఏం కట్టు బీచ్ ఎలా ఇదేంటిది గుడా ఇలా ఏమంటున్నాడు అర్థం కాదు మనకి. స్విమ్మింగ్ పూల్ అంటున్నాడే. ఇల్లు అని అడిగాను, కాదన్నాడు. గుడా అన్నాడు, కాదన్నాడు. స్విమ్మింగ్ పూల్ అంటున్నాడు. శుభ్రంగా మనం బీచ్లో ఆడుకుని హాయిస్ వచ్చినప్పుడు చూసారా, ఇక్కడ కూర్చుని అలా రిలాక్స్ అవ్వాలా. ఇద్దరు కూర్చున్నారా జంట. ఈ పార్క్ అయితే లాస్ట్ టైం ఎప్పుడో వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడికి. ఇంచుమించు 10 సంవత్సరాల పైన అవుతుంది. అప్పుడు అగ్రిగోల్డ్ ఉండేది కదా, అలా అండర్లో ఉండేది పార్కు. ఇప్పుడు ఎవరి అండర్లో ఉందో తెలదు. ఇక్కడ కొబ్బరి బొండాలు సూపర్ ఉంటాయి. ఫ్రెండ్స్ చూద్దాం. ఇది వాటర్ వెళ్తుండేది అనమాట. అప్పుడు బ్రిడ్జి కట్టారు వాటర్ నుంచి ఇక్కడ రావడానికి, యువతలు రావడానికి. ఇప్పుడైతే వాటర్ వెళ్తలేదు, ఆర్పి ఉంది. చేస్తున్నాడు. రిసార్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. లోన్కి టికెట్ ఉంటుంది. మనకు బొండలు వేసి వెళ్ళిపోదాం.
వాటర్ అయితే ఎక్కువగా ఉంటాయి. నా 40 రూపీస్ అంట బాగున్నాం. ఇది రిసార్ట్ ఫ్రెండ్స్, ఇది యారాడ. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలా మాకు మంచి సపోర్ట్ ఉండాలి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం యారాడ బీచ్ నచ్చితే బాగా చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.